ఏది సత్యమో, ఏది మారదో, ఏది నిజమో తెలుసుకో, పొరపాటు పడకు. ధర్మ ప్రమదితవ్యం, ధర్మమునందు పొరపడకు. ఏది ధర్మమో బాగా తెలుసుకుని ఆచరించు, నీకు నేర్పాను ధర్మశాస్త్రం. కుశలాన్న ప్రమదితవ్యం, ఒక విషయాన్ని ఎంత నైపుణ్యంతో అనుష్ఠించాలో ఆ విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా తడబడకు. అలాగే భూత్యైన ప్రమదితవ్యం, అభ్యుదయ పథంలో నువ్వు ప్రయాణం చెయ్యాలి. నువ్వు అభ్యుదయం వైపుకి ఎడుతుంటే నీ భార్య కూడా నీతో అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యాలి. ఆ విషయంలో నువ్వు పరాకు పడకు. నీ చేయి పట్టుకున్నందుకు ఆమెకి కూడా పుణ్యాన్ని కట్టపెట్టి ఉత్తమమైన పథంలో తీసుకెళ్ళు. అంతేకాని నువ్వు తప్పుత్రోవలో వెళ్ళి ఆమెని కూడా తప్పుత్రోవలోకి తీసుకెళ్ళద్దు. కాబట్టి భూచ్యేన ప్రమదితవ్యం, శ్రద్ధయా దేయం. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను గొప్పవాణ్ణని ఇవ్వకు. ఇక్కడ నీకున్నది ఇక్కడే పోతుంది. లేనివాడి రూపంలో విష్ణు వచ్చి నీ దగ్గర పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకుని ఇక్కడ ఉన్నదాన్ని ఆయన పుచ్చుకుని పుణ్యాన్ని నీకు కట్టపెట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలియవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. కాబట్టి ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఒకడికి ఇస్తున్నావంటే పుచ్చుకున్నవాడి కన్నా ఇచ్చినవాడు గొప్ప కాదు, పుచ్చుకున్నవాడు గొప్ప. ఎందుచేత విష్ణుస్వరూపుడై నాకు ఇది లేదని ఆయన వచ్చి పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యంగా మారింది. లేకపోతే ఇక్కడ ఉన్నది ఇక్కడే. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇది వస్తుందా? కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతై తక్షణ భంగురం చపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర్లు. ఆఖరికి శరీరం కూడా రాదు. కట్టెల మీద కాలిపోతుంటే భీష్మాచార్యులు వారు చెప్పినట్టు అనుశాసనిక పర్వంలో ఆ పైన నిలబడి జీవుడు చూసుకుంటుంటే తన శరీరం తను ధరించినది కాలిపోతుంటే అగ్నిలో కల్లరి బొమ్మయవు కాయమ్ము నొల్ల అద్దె కొంపల బోలు ఆ లోకమొల్ల కనిపెంచు దొంగలవు తనయులనొల్ల ఎందుకీ భోగమ్ములెందుకీ బురుపు ముందు చావుండంగమురియంగనగునే అని తను నమ్ముకున్న శరీరం కూడా కాలిపోతుంది కదా. కాబట్టి నీ వెంట వచ్చేదేది అంటే నువ్వు పెట్టినది ఏది ఉందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు. నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే. కురుపుణ్య మహోరాత్రం శ్రద్ధయా దేయం గృహస్థువి. చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. రేపు పొద్దున్నో సన్యాసి వస్తాడు, భవతి భిక్షాం దేహి. నీ అదృష్టం గృహస్థువి, పెట్టు. ఓ బ్రహ్మచారి వస్తాడు, పెట్టు. అందున అర్హత కలిగినవాడు, పరమభక్తుడు, ఎన్నడూ ఏది ఆశించనివాడు నీ ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగాడు, నీ ఇంటికొచ్చి పట్టెడు అన్నం తిన్నాడంటే ఆయనకి లేక కాదు, శారీరక అవసరం కొద్దీ తప్పక నీ అదృష్టం కొద్దీ పరమేశ్వరుడటువంటి వాణ్ణి అతిథిగా పంపాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. వచ్చినప్పుడు మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రి. కాబట్టి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు. శాస్త్రాన్ని పక్కన పెట్టి ప్రవర్తించకు. ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా. హిరియాదేయం, సిగ్గుపడుతూ. ఎంతమంది ఎన్నిచ్చారు. కర్ణుడు సహజ కవచకుండలాలు కోసి ఇచ్చాడు. శివిచక్రవర్తి తొడకోసి మాంసం ఇచ్చాడు. నేనే ఇస్తున్నాను, 11 రూపాయలు ఇవ్వడానికి ఫోటో కావాలా అని సిగ్గుపడుతూ. బియాదేయం, శాస్త్రం చెప్పినట్టు ఇస్తున్నానా అని భయపడుతూ. అహంకారంతో ఇవ్వకు. గృహస్థాశ్రమాన్ని పండించుకో. మాతృదేవోభవ, అమ్మ దైవంతో సమానం కాదు, అమ్మయే దైవం. మాతృదేవోభవ, అమ్మ పరదేవత అయి ఉన్నది.
కంచి కామాక్షి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఏ ఫలితమో ఇంట్లో ఉన్న అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే అంతకి 1,000,000 రెట్లు ఫలితం. అమ్మయే దైవం. పితృదేవోభవ, నీ తండ్రియే ఏకాంబరేశ్వరుడు. ఆచార్య దేవోభవ, నీ గురువు దైవం. గురువు దైవతమానుడుగాడు, గురువు దైవం. అతిథి దేవోభవ, అతిథిగా వచ్చినవాడు చేతకాక వచ్చినవాడు కాడు, దైవమే ఆ రూపంలో వచ్చాడు అతిథిగా. దైవము అతిథిగా వస్తాడు, జ్ఞాపకం పెట్టుకో. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, వివాహమునందు మనసుని సంస్కరించడం అన్నది ఎంత ప్రధానమయ్యున్నది. ఇన్ని అంగములు ఎక్కడైనా ఉన్నాయా? ఏ ఇతర కార్యక్రమంలోనైనా ఉంటాయా? ఉండవు. అది జీవితాలకి సంబంధించిన విషయం. సంపాదించి బ్యాంకు పాసు పుస్తకంలో ఉన్న అంకెలని బట్టి కాదు దాంపత్యాన్ని నిర్ణయించేది. వాళ్ళిద్దరూ కలిసి ప్రస్థానం ఎలా చేస్తున్నారు అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు గురువు వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్తాడు. చెప్పి నాయన, ఏష ఆదేశ, ఇది నా ఆదేశం, ఇది గురువుగారు చెప్పినటువంటి ఉత్తర్వు, ఇది నా ఆజ్ఞ. ఏష ఉపదేశ, ఆర్తితో నేను నీకు చేస్తున్న ఉపదేశం గుర్తుపెట్టుకో. ఇంతకన్నా ఏం చెప్పనరా? ఏతదనుశాసనం, నేను చేస్తున్నటువంటి శాసనం రా ఇది. అంటే ఎంత ఆర్తి! ఒరే, వీడు వివాహంలోకి వెళ్ళి ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ అక్కర్లేని విషయాలకి తగులుకుని ఉండిపోతాడో, ప్రస్థానం మరిచిపోతాడేమో అని 1కి 10 మార్లు వివాహ వైశిష్ట్యాన్ని చెప్తాడు గురువు. అందుకు వెడుతున్నావు దాంపత్యంలోకి. చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యండి సుమా. 24 గంటలు డబ్బు శరీరంతో సుఖాలు అనుభవించడం, ఇంద్రియ సుఖాలు అనుభవించడం అక్కడ ఆగకు సుమా. త్యాగం చేసి తరించు సుమా. ఈ జన్మలో ఈమె భార్య, కానీ శరీరంలో శాశ్వతంగా ఉండవుగా. కొన్నాళ్ల తర్వాత ఇది వదిలిపెట్టాలిగా. వదిలిపెట్టిన వాడివి ఊరుకోవుగా. మోక్షం వచ్చేస్తుందన్న నమ్మకం ఏమిటి? మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతావుగా. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశ శయనం. అప్పుడో భార్య ఉంటుందిగా, అప్పుడు పిల్లలు ఉంటారుగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా. సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. పుణ్యం ఉంటే కదా నీకేదన్నా వచ్చేది. ఇక్కడ చెయ్యింది అక్కడ ఎలా వస్తుందిరా? ఏదడ్డు పెట్టి ఈశ్వరుడు ఇస్తాడరా? కాబట్టి ఇక్కడ ఇది శాశ్వతం, ఏమీ అయిపోదనుకుని ఇదంతా నిజం అనుకుని ఉండిపోకు. అలాగని అంతా ఇచ్చేసేకు. కొంత నీకు, కొంత భార్యకి, కొంత పిల్లలకి, కొంత దానానికి లెక్క కట్టుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోసమా, నీ జీవుణ్ణి లెక్కలో పెట్టుకో. మా అబ్బాయికి ఇచ్చానండి మంచిదే, మా ఆవిడికి ఇచ్చానండి మంచిదే, ఇయ్యి అన్నీ ఇచ్చేసేయమని శాస్త్రాలు చెప్పలా. భార్యకి, బిడ్డలకి. అసలు నిజంగా చెప్పాలంటే ఏది చేసి బాధపడకూడదని చెప్పారంటే, భార్యకి ఏదైనా సంతోషపడడానికి కానుకిచ్చి తర్వాత ఏడవకూడదని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇవ్వాలి, కానీ వాళ్లతో పాటుగా ఇంకొకడిని జ్ఞాపకం పెట్టుకో. నా జీవుడు వాడు ఇవాళ ఈ తొడుగులోకి వచ్చాడు, ఇంకో 15 ఏళ్ల తర్వాత అయినా ఈ తొడుగు వదిలి ఇంకో తొడుగులోకి వెళ్ళిపోతాడుగా. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తొడుగుని చూపించి ఇలా నేనంటాడుగా. మరి అది సుఖపడాలిగా, దానికి శాంతి ఉండాలిగా, దాన్ని కట్టుకున్న భార్యాపిల్లలు సుఖపడాలిగా. సుఖపడాలంటే మరి విత్తం కావాలిగా. ఏదడ్డు పెట్టిస్తాడు ఈశ్వరుడు? ఇక్కడ చేసినది ఉంటే అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఏమీ చేయకుండా అక్కడ ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? కాబట్టి చెయ్యరా, నీ జీవుణ్ణి దృష్టిలో పెట్టుకో. నీ చిటికిన వేలు పట్టుకుని నీ వెంట ప్రస్థానం చేస్తున్న ఆమెను ఉద్ధరించు, త్యాగం చెయ్యి, ఇలా బ్రతుకు. బ్రతకకపోతే ప్రమాదం సుమా. అంటే మీరు ఆలోచించండి, వివాహం అనేటటువంటిది కేవలము కామోపభోగము కొరకు స్త్రీ పురుషులను కలిపేటటువంటి ప్రక్రియ ఈ దేశమునందు కానే కాదు. ఇవాళ కలిసి రేపు విడిపోయే ప్రక్రియ అసలు కాదు. ఏది వివాహం అంటే పండడం, తరించడం, దానికి కావలసిన మానసిక సంస్కారాన్నంతటినీ కూడా అబ్బేటట్టుగా చేస్తారు. అందుకే సభాముఖంగా నాకు వాగ్దానం చేయి, పిల్లనిస్తా. ఏ వాగ్దానం చేయాలి? ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈమెను అతిక్రమించను. ఇవాళ మన ప్రారంధం ఏమిటంటే, ఇన్ని విషయాలున్నాయి, ఇన్ని విషయాలకి నేను సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానన్న విషయం పెండ్లి కుమారుడికి తెలియకపోవడం. జీవితంలో
ఒక్క 2 గంటలు శక్తి కావలసినటువంటి పలహారం చేసేటప్పుడు అంత శ్రద్ధ పెడతాం. ఒక రోజు సంతోషంగా ఉండడానికి చేసే భోజనం మీద అంత శ్రద్ధ పెడతాం. ఒక రాత్రి నిద్రపోకపోతే మరునాడు చేయవలసిన పని చేయలేవని నిద్రపోవడానికి దోమలు లేకుండా జాగ్రత్త తీసుకున్నంత శ్రద్ధ పెడతాం. తాగే నీటి మీద శ్రద్ధ పెడతాం. ఈ జన్మకి కాదు, జన్మలకి కావలసిన సంస్కారాన్ని ఇవ్వగలిగిన వివాహ విషయంలో ఉన్న మంత్రముల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి, భారతీయ సంస్కృతిలో వివాహ వైశిష్ట్యం తెలుసుకోవడానికి ఎందుకు పరిశ్రమించవు? పెళ్లి చేసుకోవడం కన్నా ముందు పెళ్లికి సంబంధించిన మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఏం చెప్తున్నారో, ఎలా బ్రతకాలంటున్నారో తెలుసుకోవాలి. భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై వారు ఇంత మంచి విషయం మీద నన్ను ఉపన్యాసాలు చెప్పమని అడిగినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నారు. అత్యంత అవసరం సమాజానికి ఇవ్వాలది. అసలు జీవితాలు భద్రంగా ఉండడం అన్నది దాని మీదే ఉంది. ఎందుకోసం ఇంత తాపత్రయం అంటే ఏదో మార్గాన్ని విమర్శించాలని కాదు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషించాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. పరిణితి లేని విషయాల జోలికి వెళ్ళకు. చిన్నతనంలో బ్లేడుతో ఆడుకుంటానంటే అమ్మ అంగీకరించదు. పెద్ద పెద్ద విషయాలు, ఇంతంత పెద్ద విషయాల్లో తగిన నిర్ణయం చేసుకోవడానికి నీ యొక్క జ్ఞానము సరిపోదు. పెద్దలు చేయవలసిన నిర్ణయాలు అని చెప్పడంలో ప్రేమ ఉందేమో కానీ ఇంకొకరిని విమర్శించడమో, తగ్గించడమో, లేకపోతే దూషించడమో దాని ప్రయోజనం కానే కాదు అని సహృదయులైన మీరు అర్థము చేసుకొనెదరుగాక. కాబట్టి తయైషా నాతిచరితవ్య ధర్మేచ, నేను ఈమెను నీకు ఇస్తున్నాను, నువ్వొక్కడివి తరించడానికి వీల్లేదబ్బాయి. నువ్వు ఏది చేసినా ఈమె నీ పక్కన ఉంటేనే చెయ్యాలి. అంటే ఇప్పుడు ఆమె పక్కన ఉన్నది యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉన్నది పూజ చేసుకోగలగాలి. ఆమె మంచంలో 104 జ్వరంతో ఉంది, మరి ఎలాగండి? ఆమె రవికిల బట్ట తీసుకుని బొడ్డులో పెట్టుకు చేసి, ఆమె ఉన్నది చాలు, ఆమె వెళ్ళిపోయినది, ఇక ఏది చేయడానికి యోగ్యత లేదు. వైరాగ్యమును పొందండి, ఆత్మవిచారం చేయి, ఈశ్వరుణ్ణి ధ్యానం చేయండి. అంటే ఎంత ఉన్నత స్థానం కట్టబెట్టారో చూడండి. ఆమెతో పాటే పురుషుడు చేసుకునేటటువంటి పుణ్యం కూడా ఆగిపోయింది. ఒకటి ధర్మీచ, నీ నడవడికంతటికీ ఆమె ప్రధానం కావాలి. ఆమెని ఊతంగా తీసుకుని నువ్వు ధర్మాన్ని పట్టుకుని ప్రయాణం చెయ్యాలి. ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నాతి చరామి, ఆమెను అతిక్రమించాను. అర్ధేచ, ఇదంతా నాది అన్నమాట అనడానికి వీల్లేదు. నీదన్నది ఏదున్నదో అదంతా ఆమెది కూడా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆమెది అయి నీదవుతుంది తప్ప నీదైనది ఆమెది కాదు. వేదం హృదయం అంతే. అందుకే అసలు నిజానికి ఇల్లాలు అంటే అధికారిణి ఆమెయే. నేను కాగితం మీద రాయక్కర్లేదు. నాకున్న రూపాయి పావలా ఉంటే రూపాయి పావలా మా ఆవిడిదే. ఇంకా మళ్ళీ అందులో అనుమానం ఏమి ఉండదు. వేదంలో తనకి చెందినది ఏది ఉన్నదో అంతా ఆమె తనకి ధర్మపత్ని కాగానే తనకి ఎంత అధికారం ఉంటుందో, ఎంత ఆప్యాయత ఉంటుందో ద్విగుణీకృతంగా ఆమెకి చెందుతుంది. మా నాన్నగారు, ఆమె మామగారు, నాకు తండ్రిగా ఆయన కొన్ని విషయాల్లో క్షమించలేకపోవచ్చు, కానీ నేను ఆమెని ధర్మపత్నిగా స్వీకరించిన తరువాత నాకన్నా మా నాన్నగారికి ఎవరెక్కువ అంటే నా ధర్మపత్నియే ఆయనకి ఎక్కువ. ఎక్కడో పుట్టిన పిల్ల, ఎవరో తల్లిదండ్రులు అంత ప్రేమతో పెంచిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, తన తల్లిదండ్రులను వదిలేసింది, బంధువులను వదిలేసింది, స్నేహితులను వదిలేసింది. ముక్కు ముఖం తెలియని నా కొడుకు చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చింది. తాను మరణ సదృశమైన వేదన పొంది ప్రసవాన్ని పొందింది. నేను తాతనయ్యానని తాను పొంగిపోతోంది. నా వంశాన్ని నిలబెట్టింది. మా మామగారు బాగుండాలని కోరుకుంది, మా అత్తగారు బాగుండాలని కోరుకుంది. తాను నోము చేస్తే, వ్రతం చేస్తే నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని అడిగింది. నిద్ర లేచి మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే మా ఆయన బాగుండాలని కోరుకుంది. నా కొరకు ఆమె ఏం అడగల. తన అత్తవారి కొరకు, పుట్టింటి కొరకు
ఆ పిచ్చి తల్లి ఎక్కడో పుట్టిన పిల్ల నా ఇంటికొచ్చి ఇన్ని చేసిందే, ఆ పిల్లగా నాకు ఎక్కువ, నా కొడుకు ఎక్కువ అంటే ఆ పిల్లే నాకు ఎక్కువ, నా కోడలే ఎక్కువ. అందుకే నా తండ్రి నీకు మామ, నా అన్న నీకు బావ, తండ్రితో సమానం, నా తమ్ముడు నీకు మరిది. ఇప్పుడే పుట్టకపోయినా నీకు 2 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టినా నీకు కొడుకున్న దాంతో సమానం, ఇదిగొచ్చిన కొడుకుతో సమానం. మా అమ్మకి కొడుకు ఎంతో నీకు మరిదంతే, నీకు కొడుకుతో సమానం. ఇప్పుడు ఆయనకి చెందినవన్నీ ఆమెకు చెందినవైపోతున్నాయి, అర్థమంతా ఆమెదే. ఆయన భోగ సంపత్తి ఏదుందో అదంతా ఆమెకు భోగ సంపత్తియే. ఆమె ఒక్కతే పిల్ల. నిజానికి ఆ తల్లిదండ్రులకు పుట్టింది ఆమె ఒక్కతే. కానీ ఆయన వైపు అనంతమైన పరివారం. ఆమె ఆయనకు భార్య అయింది, ఆయనకే పరివారం ఉంది, ఆమెకి లేదని మీరు అనగలరా? ఆమె పుట్టింట్లో ఎంతమంది సంతానంలో ఒకటిగా పుట్టిందని ఎవరు అడగరు. ఆయనకి ఎంత పరివారం ఉన్నదో ఆమెకి అంత పరివారము ఉంటుంది. అర్థము ఎంత భోగ సంపత్తి కలిసింది. అర్థేచ, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు అన్న మాట లేదు. అందరం ఒక్కటే, నా వాళ్ళు నీ వాళ్ళు, నీ వాళ్ళు నా వాళ్ళు, మనమే తప్ప ఇక నీవు నేను అన్న మాట లేదు. తామరతంపరగా వృద్ధి పొందెదముగాక, బంధుబలగము పెరుగునుగాక. ఇది వివాహము యొక్క వైశిష్ట్యం. ఇంత గొప్పగా అనుబంధాలు పెరిగాయి. కామీచ, ఎవరో ఒకటి దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప, వాడు పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప అన్న భావన నాకు ఎన్నడూ కలగకుండుగాక. నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర, అంతకన్నా గొప్ప పాత్ర ఇంకా లోకంలో ఉండదంత గొప్ప పాత్ర నాకే దక్కిందనుకున్న నాడు నేను కామమునందు వేరొక స్త్రీని కోరుకోను. నా భావన మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇంతకన్నా పవిత్రమైన సభలో అంతకన్నా కిందకొచ్చి మాట్లాడడం నా చేత కాదు. ఏ పాత్రలో పాయసం దాగినా రుచి ఒక్కటే. నాకు దొరికిన పాత్ర ఏది ఉందో అది నాకు బంగారు పాత్ర. పక్కన నిలబడి చూసిన వాడికి అది ఆకు దొన్నెలా కనపడవచ్చుగాక, అది వాడి దృష్టి దోషం. నాకది బంగారు పాత్ర, అటువంటి పాత్ర నీకు లేదు అన్న భావనతో బతికున్నన్నాళ్ళు బ్రతుకు. దాటకుసుమా. ఎందుకనంటే పెద్ద ప్రమాదం జీవితంలో ఎక్కడొస్తుందంటే కామంలోనే వస్తుంది. కోర్కెని ఒకటి తీరిస్తే చిలవలు పలవలు చేసి అడుగుతుంది. తీపి అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, లడ్డూ తెచ్చి నాకు పెట్టారనుకోండి, కాజా అయితే ఎలా ఉంటుందండి తీపి అంటారు. మంటలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో నీళ్లు పోస్తే ఆరినట్టు ఆరదగా. కామమును తీరిస్తే కామము వృద్ధి పొందుతుంది. కాబట్టి పాత్రలు మార్చి పాయసం తాగే ప్రయత్నం చేయకు. పాత్ర కన్నా పాయసాన్ని ప్రధానం చేయి. కామమును ధర్మంతో ముడివేసి సంతానమన్న అర్థమును పొందు. అంతవరకు ఈ సుఖములు సుఖములా అన్న భావన ఒకనాడు కలగడానికి ఇది కారణము కావాలి తప్ప కామము పెరగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అలా కానీ నీ మనసులో భావన కలిగితే ఆయుర్దాయం అంతరించిపోతుంది, వెళ్ళిపోతావు, అక్కడతో ఉండవు. ఎందుకనంటే పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతా. పరస్త్రీ సంగమును కోరినటువంటి పురుషుడి యొక్క ఆయువు అర్ధంతరంగా నశించిపోతుంది. స్వామి హనుమంతుడి వారు సుందరకాండలో రావణాసురుడితో రాయబారం చెప్తూ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అన్నారు. ఒకనాడు పుణ్యం చేశావు, కాంచనలంకాధిపత్యం పొందావు. ఇవాళ పరదారాపహరణం, మహాతల్లి మహాపతివ్రత సీతమ్మని అపహరించి తీసుకొచ్చావు. ఈ పాపం ఇక్కడితో పోదు, వెనక రాముడు వస్తాడు, బాణప్రయోగం చేస్తాడు. నువ్వు ఒక్కడివి పోవు, నీతో పాటుగా కళత్రాణిచి సౌమ్యానీ మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామ విప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో. నీతో పాటు నీ బిడ్డలు, నీ సైన్యము, నీ పట్టణము సర్వనాశనమైపోతుంది. నిర్దాక్షిణ్యంగా బాణములు ప్రయోగిస్తుంటే, అగ్నిహోత్రంతో మండుతూ వచ్చే లంక మీద పడిపోతుంటే, కంఠములు తెగి పడిపోతుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే రక్షించేవాడు ఉండడు రావణ.
పాపము ఫలితాన్ని ఇచ్చినప్పుడు అలా ఉంటుంది. 10 తలలు ఉన్నాయనుకుంటున్నావేమో, పెంచేస్తాడు రాముడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాసుపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి బాణప్రయోగం చేస్తే నిలబడలేవు. ఆయన యొక్క బాహుబలం అటువంటిది. బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండడండడండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటదనదాచరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. కామము కాని హద్దు మీరిపోయిందా? అర్థము లేని కామం వైపుకి పురుషుడు వెళ్ళిపోయాడా? అర్ధాంతరంగా ఆయువు నశించిపోతుంది. ఆమెకి నువ్వు భర్తగా నిలబడి ఉంటేనే ఆమె జీవితంలో పరమశాంతిని పొందుతుంది. 5వ తనం కన్నా ఆమె కోరుకునేది ఇంకొకటి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కామమునందు ఆమెని అతిక్రమించరాదు. ధర్మేచ అర్థేచ కామేచ త్యయైష నాతి చరితవ్యా. మరి మోక్షం ఎందుకు పెట్టలేదండి? 4వ పురుషార్థం కూడా పెట్టాలి కదా. అంటే అక్కడ ఒక పెద్ద పేచీ ఉంది. భగవంతుడితో ఉన్న విశేషం ఏమిటంటే, ఇద్దరు కూర్చుని ఏం చేస్తున్నారు అన్నదానికన్నా ఇద్దరి యొక్క మనసులు ఎలా ఉన్నాయన్నది ఆయన చూస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు పువ్వు ఇచ్చావా, పండిచ్చావా, ఆకిచ్చావా అన్నదానితో నాకు సంబంధం లేదు. భక్తిగా ఇచ్చావా అన్నది నాకు కావాలి. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని పూజ చేస్తున్నారు. ఆయన అనుభవిస్తున్నాడు పూజ చేసేటప్పుడు. పాదయోహ పాద్యం సమర్పయామి, అంతే ఆయన పూజ. ఇంకొకరు పూజ చేస్తున్నారు. పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ వరకు వెళ్ళిపోయింది మంత్రం. ఆయన పాదయోహ పాద్యం సమర్పయామి, అంతే. ఆయన కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడుతుండగా అలాగే ఉండిపోయాడు, ఇలా ఉద్ధరిని పట్టుకుని. ఎందుకని? ఆయనకి బంగారు పాత్ర తీసుకెళ్ళి పాదపీఠం మీద పెడితే కామాక్షి ఏకాంబరీశ్వరుడిద్దరూ ఇలా చీర ఆవిడ కొద్దిగా పైకెత్తి, నా తండ్రి పంచ పైకెత్తి, మా తల్లి పాద మంజీరములు గల్లున మోగుతుండగా మా స్వామి పెట్టుకున్నటువంటి పాదాభరణంతో ఇద్దరు పాదములను తీసుకొచ్చి పువ్వులు పరిచిన పళ్ళెంలో పెడితే నా భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తుంటే నేను ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వాన్ని కడిగి కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయ కథాదత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం అంటారు సౌందర్యలహరిలో శంకరులు. మా తల్లి పాదములకు పెట్టుకున్న పారాణి, పరమశివుడి పాదములకు పెట్టిన చందనం ఆ నీళ్లలో కరిగి పసుపు ఎరుపు రంగు పొందితే శారదా నవరాత్రుల్లో సువాసిని పూజ చేసినప్పుడు కాళ్ళు కడిగిన నీళ్ళు అలా ఎర్రగా ఉంటే, అమ్మ ఒక్కసారి కాళ్ళు ఎత్తుతారా అంటే వాళ్ళిద్దరూ పాదాలు పైకి ఎత్తితే ఆ పళ్ళెం తీసి పక్కన పెట్టి ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకుని 3 మాటలు లోపలకు పుచ్చుకొని ఆ తడిగా ఉన్న పాదాల మీద నేను నుదురు పెట్టి నమస్కారం పెట్టి గృహీత్వా హస్తాభ్యాం, అమ్మ ఒక్కసారి నా చేతిలో పాదాలు పెట్టరా అంటే ఇద్దరు పాదాలు ఎత్తి నా చేతుల్లో పెడితే శిరసి నయనే వక్షసి వహన్, నా తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని పువ్వుల పొట్లం కర్పూరం పొట్లం కట్టి అది కళ్ళ మీద పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా వేళ్ల చివరి భాగాలు నా కళ్ళకి తగులుతుంటే ఆ 10 వేళ్ళు అమ్మవారివి 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, ఇటు శంకరుడు 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, 20 వేళ్ళు నా కళ్ళకి తగిలేటట్టుగా ఇలా అలదుకుని నా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని ఆ పాదములకు చందనం రాసి పారాణి పెట్టి ఆ పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తే ఆ పసుపు కుంకాలు నా నుదిటికి అంటుకుని సువాసన వస్తుంటే ఆనంద భాష్పాలు కారుతూ ధ్యానంలో నేను పాదవు పూజయామి దగ్గర ఉండిపోయాను అనుకోండి.
అది స్వీకరిస్తాడా? పాదవ పూజయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, లేదేదో ముఖ్య ఆచమనీయం సమర్పయామి. ఆచమని 3 మాటలైనా పుచ్చుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి తామలపాకుతో ఇలా ఆచమనం. ఏది శ్రద్ధయా దేయం? గురువుగారు చెప్పిన మాటలు ఏమయ్యాయి? గృహస్థాశ్రమంలో ఎందుకు దిక్కుమల్ల పూజ? అప్పుడు ఏమవుతుందంటే ఎవరు మనసు పెట్టాడో వాడు తరిస్తాడు, వాడు విడుదల పొందుతాడు. అది మోక్షం. నేనెక్కడివ్వగలను? చిటికిన వేలైతే పట్టుకోగలనేమో కానీ పూజలో పక్కన కూర్చున్నప్పుడు మనస్సు ఎవరిది వాళ్ళు అలా ఉండడం వాళ్ళ అదృష్టం అంతే. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలనేమో కానీ నీళ్లు తాగించగలనా? ఇద్దరం కలిసి ప్రస్థానం చేయగలమేమో కానీ మనసు ఆర్ద్రత పొందడం ఎవరి అదృష్టం వాళ్ళది. ఒక సరోవరంలో తామర పువ్వు కప్పతోటి, పీతతోటి, చాపతోటి, పురుగుతోటి కలిపి పుడుతుంది. ఆ మొగ్గ అరవిరిసి తామర పువ్వు అవుతుంది. అందులో కావలసినంత తేనుంది. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధమాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్సు మనోవనేషు సవన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర్లు. అలా ఆ తామర పువ్వు నిండా తేనుంది. దానితో కలిపి పుట్టినటువంటి కప్పకి తెలుసా? చాపకి తెలుసా? పురుగుకి తెలుసా? ఎక్కడో పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు అందులో మకరందం ఉందని. అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద ఉన్న మకరందాన్ని గ్రోలింది. ఒక సరోవరంలో కలిసి పుట్టిన తామర పువ్వులో తేనె పక్కనున్న కప్పకి తెలియనట్టు దాంపత్యంలో ఇద్దరు కలిసే ఉన్నా ఒక స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరి ఆనందం వాళ్ళది. ఒకనాడు భార్యది కావచ్చు, ఒకనాడు భర్తది కావచ్చు. కానీ ఆయనలా నేను కూడా భావన పొందాలని తాపత్రయపడితే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. భావన చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. ఆర్ద్రత, ఆ తడి మనసుకు ఉండాలి. ఆ ప్రస్థానంలో ఏమో ఎవరు విడుదల పొందుతారో, ఎవరు జనన మరణ చక్రము నుండి విడిపోతారో అక్కడ నేను నాతిచరామి అనడం ఎలా కుదురుతుంది? అందుకని మోక్షాన్ని కలపరు. అది నా చేతిలో ఉన్నది కాదు. ధర్మమునందు అతిక్రమించను, అర్థమునందు అతిక్రమించను, కామమునందు అతిక్రమించను. మోక్షము నేనివ్వగలిగినది కాదు, నా చేతిది కాదది. అందుకే ఆ మాట ప్రస్తావన చేయరు. నాతి చరామి, ఈ మూడిటి యందు నేను ఈమెని అతిక్రమించను. ఈ వివాహ సంస్కారము ద్వారా పడని లేవని, కష్టపడని సుఖపడని, ఒకరోజు చీకటి వెన్నెలా ఉన్నట్టే ఒకరోజు సంతోషపడతాం, ఒకరోజు దుఃఖంగా ఉంటాం, ఓ రోజు కష్టపడతాం, ఓ రోజు నవ్వుతాం. ఏది వచ్చినా వాణ్ణే నమ్ముకుని ప్రస్థానం చేస్తాం. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనఃకదా సదాశివం భజే. ఏదైనా కానీ కొండలరాయడే మా కులదైవము, ఎండ కాని వాన కాని ఏమైనా కానీ, కష్టమే కానీ సుఖమే కానీ వాడే నాకు దిక్కు. లోకుల్నన్గని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునన్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అలా ప్రస్తావన చేస్తా, అలా ప్రస్థానం చేసి ముందుకెడతా. మనసుకి ఇంత సంస్కారాన్ని ఇస్తారు వివాహంలో. అబ్బాయి ఇది ఒక హోమం చేయడం కాదురా, ఇదో పూజ చేయడం కాదురా, నీ జీవితాన్ని తరింప చేసుకోవడం. నువ్వు కాదు, నీకు ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు నీ నడవడి చేత, నీ ధర్మం చేత. ఇంకా పురుషుడైతే పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది. ఎందుకని అంటే ఆడపిల్లని కన్యాదానం చేయడం అన్న మాట లౌకికంగా వాడినా పెళ్లిలో చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అందుకే ఆ పిల్లని ఇచ్చేటప్పుడు ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత, ఓం స్వస్తి అంటాడు ప్రతిగ్రహీత. ఆ పిల్లని పుచ్చుకుంటున్నవాడు ఓం స్వస్తి అంటాడు. ప్రతిపాదయామి, నీకు ధర్మమునందు ఆలంబనంగా ఇస్తున్న ఈమెని. అందుకే పుట్టినింటి వారు హక్కుని విడిచిపెట్టి ఇవ్వాల. ఆమె పుట్టినింటికి కూడా చెంది ఉంటుంది, ఆమెకు అధికారం ఉన్నది పుట్టింటికి రావడానికి. మా ఇంట శుభకార్యం ఉన్నదమ్మా, మా అమ్మాయిని తీసుకెడతానని చెప్పి అల్లుడికి చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి మామగారికి ఎప్పుడూ అధికారం ఉంటుంది.
తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే అధికారం కూతురుకుంటుంది. నా కూతుర్ని ఉద్దేశించి దాని అభ్యున్నతి కోసం ఒక పూజ చేయించే అధికారం నాకుంటుంది. శారదా నవరాత్రులు వస్తుంటే అమ్మా కుంకుమార్చన చేసుకోవే అని చెప్పి కుంకుమార్చనకి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టే అధికారం నాకుంటుంది పెళ్లి చేసేసిన. ఎందుకంటే కన్యాదానం చేస్తే ఒక పంచెల చాపు ఇచ్చేసినట్టుగా నేను చతుర్థి విభక్తి వేసి నా కూతురిని ఇవ్వాల. ఇదం నమమ, ఇది నాది కాదు అని నేను ఇవ్వలేదు. ప్రతిగృహామి, నీది కాదని ఇచ్చేసావు, నాదని పుచ్చుకుంటున్నానని నా అల్లుడు పుచ్చుకోవాలా, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నీకు ధర్మం కోసం ఇస్తున్నానంతే. ఆమె మీద నాకు కూడా అధికారం ఉంది, నా బిడ్డ మీద. అందుకే ఆమె ఉద్ధరణ కొరకు నేను పూజ చెయ్యొచ్చు. ఆమె తన నడవడి చేత నన్ను తరింపచేస్తుంది, వాళ్ళ మామగారిని తరింపచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల గొప్పది. ఆమె 2 వంశములను తరింపజేస్తోంది. ఇది నేను ఏ పక్షపాత బుద్ధితో చెప్పట్లేదు, సభలో ఎవరెక్కువ ఉన్నారని చూసి చెప్పట్లేదు, ఉన్న మాట చెప్తున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే. ఇక్కడ కూర్చున్నప్పుడు ధర్మం చెప్పడానికి ధైర్యం లేకపోతే చెప్పడం మానేయడం మంచిది. ఆ మాట కృష్ణారావు గారికి చెప్పి కాకినాడలో కూర్చుంటే వద్దన్నారా? కాబట్టి ధర్మమే మాట్లాడాలి. నేను ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది. అందుకు కదా రామాయణంలో సీతమ్మ పుట్టి ఇక్ష్వాకు వంశాన్ని తరింపచేసింది, విదేహ వంశాన్ని తరింపచేసింది. అందుకే వైదేహి అన్న మాట ఉంది నా తల్లికి. కాబట్టి ఈమెను అతిక్రమించను అన్న తర్వాత చతుర్థి విభక్తి వెయ్యకుండా ఈమెను నీకు ధర్మాచరణమునకు ఆలంబనంగా ఇస్తున్నాను అని ఇస్తారు. బహుశः మీకు ఎక్కడా ఇంత అద్భుతమైనటువంటి సంస్కారము కనపడదు. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే చతుర్థి విభక్తి వేసి దానం చెయ్యాలి. ఏదో ఓ చెంబి ఇచ్చాననుకోండి, ఇది నాది కాదు, సంప్రదదే నమమ, ఇది నాది కాదు అని ఇస్తాను. ప్రతిగృహామి, నేను పుచ్చుకుంటున్నాను అని పుచ్చుకున్న ఆయన పుచ్చుకుంటాడు. నా కడుపున పుట్టిన ఆడపిల్లని ఇస్తున్నాను అనుకోండి, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నువ్వు అడిగావు, నాకు ధర్మ ప్రజా సంపత్యర్థకం స్త్రియముద్వహే, నాకు ధార్మికమైన ప్రజ కోసం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం నాకు ధర్మపత్ని కావాలి అని అడిగావు. నువ్వు తరించడానికి నీకు ఆలంబనంగా ఇస్తున్నాను తప్ప నా హక్కు వదులుకుని నీకు పంచెల చాపో మా ఇంట్లో చెంబో ఇచ్చినట్టు ఇవ్వలేదు సుమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లని చూసుకో అంటే చతుర్థి విభక్తి వేసి విడిచిపెట్టట్లేదు పిల్లని. పుట్టినింటి వారికి కూడా అధికారం ఉన్నది. అంత శక్తివంతురాలు ఆమె. ఇంత గొప్పగా కన్యాదానం చేశారు అంటే ఆమెతో కలిసి ప్రస్థానం చేసి ఆమె తరించాలి, అతను తరించాలి. ఇద్దరూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని పొందాలి, మనసు శాంతించాలి, కామము శాంతించాలి. దేని చేత? ధర్మము చేత కట్టబడి. ధర్మము చేత కట్టబడి శాంతి పొందాలి తప్ప తీర్చుకోవడం అన్న కారణం చేత కాదు. అది వివాహమునందున్నటువంటి గొప్పతనం, అది వివాహ వైశిష్ట్యం. అందుకే వివాహమునందు ఉండేటటువంటి అంగములన్నీ కూడా మనసుని సంస్కరించి మనిషిగా బ్రతకడానికి, మనిషి జీవితం పండడానికి కావలసిన రీతిలో పరమేశ్వరుడు వేదరూపంలో ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రాలు. కాబట్టి వివాహ వైశిష్ట్యం ఎంత గొప్పదో దయచేసి మీకు తెలియనిది కాదు. కానీ అంత గొప్ప వైశిష్ట్యాన్ని తెలుసుకున్న నాడు మనం వివాహం ఎంత పవిత్రమైనదో తెలుసుకుని గృహస్థాశ్రమాన్ని పండించుకోగలుగుతాం. మిగిలిన విశేషాలు మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకున్నప్పుడు మీకు ప్రవచనం చేస్తాను. కానీ రేపు జరగబోయే పార్వతీ కళ్యాణం గురించి 1-2 నిమిషాలు చెప్పమని నన్ను ఆదేశించారు కాబట్టి అది చెప్తాను. దయచేసి నా యందు ప్రేమతో అలాగే కూర్చోవలసినదిగా ప్రార్థన. రేపు ఉదయం 9:30, రేపు ఉదయం 9:30 ఇదే వేదిక మీద పార్వతీ కళ్యాణం జరుగుతుంది. పార్వతీ కళ్యాణం మహాద్భుతమైన కళ్యాణం. కళ్యాణము వివాహము ఈ రెండిటికి ఒక తేడా ఉంటుంది. వివాహం మళ్ళీ జరగాలని కోరుకోకూడదు, జీవితంలో ఒకసారి. కళ్యాణం ప్రతిరోజు జరుగుతుంది, రోజు 3 మాటలు కూడా చేయొచ్చు. కానీ కళ్యాణం వివాహంలాగే ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణము అన్న మాట వాడినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు.
శ్రీరామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. శ్రీకృష్ణ కళ్యాణం అనరు, రుక్మిణీ కళ్యాణం అంటారు. పరమశివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. శ్రీనివాస కళ్యాణం కాదు, పద్మావతి కళ్యాణం. ఎందుకని అంటే జీవుడు బ్రహ్మమును పొందుతాడు, జీవుడు స్త్రీ చేత సంకేతింపబడతాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈ జీవుడు బ్రహ్మమును పొందితే జీవబ్రహ్మైక్య సిద్ధి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కానీ తొందరగా మనసు పట్టుకోవడానికి, మనసు ప్రధానం కదా, అందుకే కళ్యాణమునందు వివాహంలాగే వెడుతుంది క్రతువంతా. ఆ వెడితే ఏమవుతుందంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణ అని. అది సంతోషంతో చూసినంత మాత్రం చేత పాపము అడ్డొచ్చి ఏ ప్రధానమైన అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ పాపము నశించి అవసరం తీరుతుంది. అందుకే కళ్యాణము శ్రేయోదాయకము. అంత గొప్ప కళ్యాణంలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం పార్వతీ పరమేశ్వరుల్ని. పార్వతీ కళ్యాణం పరమాద్భుతం. రేపు జరుగుతుంది, మీరు చూద్దరు. కానీ ఇవాళ నాకు సమయం చాలక చెప్పలేకపోయాను. పెళ్లిలో కూడా మహాసంకల్పం చదువుతారు. అసలు ఆ మహాసంకల్పం చదివినప్పుడు ఈ సృష్టి ప్రారంభం దగ్గర మొదలు పెడతారు. సృష్టి ప్రారంభం దగ్గర మొదలుపెట్టి ఈ సుముహూర్తం వరకు చెప్తారు. అందులో నదుల పేర్లు, పర్వతాల పేర్లు, రాజుల పేర్లు, రాజ్యాల పేర్లు, ఈ భూమండలం ఎలా వచ్చింది, ఎన్ని రకాలైనటువంటి ఆ లోకాలున్నాయి, ఈ విషయాలన్నిటినీ ఉటంకిస్తారు. మహాసంకల్పం జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడకుండా వింటారో వాళ్ళు కూడా పీటల మీద కూర్చుని కళ్యాణము చేసినట్టే. అందున రేపు కళ్యాణం జరిగేటప్పుడు 33 దీపములు తీసుకొస్తారు. వివాహ క్రతువులో దానికి అర్థం ఏమిటంటే 33 కోట్ల మంది దేవతల్ని తీసుకొచ్చినట్టు. ఆ పార్వతీ కళ్యాణం రసరమ్యంగా ఉంటుంది. ఇవాళ విన్న సంగీత కచేరీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది రేపు. ఇవాళ చెవులకు పంట, రేపు కన్నులకు పంట. కాబట్టి అంత అద్భుతమైన కళ్యాణం. అందున మా సుబ్రహ్మణ్య శర్మ గారు కాకినాడ నుంచి వచ్చారు బ్రహ్మస్థానంలో కూర్చుని చేయించడం కోసం. ఎంత భక్తిగా చేయిస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా 9:30 కల్లా కళ్యాణం ప్రారంభమవుతుంది. తదనంతరం మీ అందరూ కూడా భోజన సదృశమైనటువంటి పదార్థం. ఇక్కడ అన్నపూర్ణాంశలో ఒక ఆయన ఉన్నారు, ఈ కుచలాంబాళ్ కళ్యాణ మంటపం అధినేత మోహన్ గారు. ఆయనకి కడుపు నిండా పెట్టడం అంటే ఎన్ని ఆధరవులతో పెట్టాలి అని ఎంత సంతోషమో. రేపు కళ్యాణం ఇన్ని ఆధరవులు చేయించాలి, ఇన్ని మధుర పదార్థాలు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. అందుకని కళ్యాణం అయిపోగానే ఇక్కడే చక్కగా భోజనాలు కూడా ఉన్నాయి. మీ అందరూ సంతోషంగా కళ్యాణ భోజనం చేసి ఇంటికెళ్ళి మళ్ళీ సాయంకాలం వివాహం గురించి వినడానికి రావచ్చు. పైగా తేలికేగా ఆదివారం ఒక్కరోజు చక్కగా అనుసంధానం చెయ్యొచ్చు. కాబట్టి మీ అందరూ కూడా, నేను అన్నీ చెప్పేస్తే అందమే ఉంటుందండి, కొన్ని చెప్పకుండా అనుభవిస్తేనే అందం. కావాలంటే ఆ కళ్యాణ క్రతువు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ ముఖ్యమైన విషయాల మీద నేను ఏదో కూయడం అలవాటైంది, కూయకుండా ఎలా ఉంటుంది, అందుకని అప్పుడు కూస్తాను, మీరు విందురుగా. కాబట్టి చక్కగా మీ అందరూ చెయ్యవలసింది ఒక్కటే, 9:30 ముందు ఎవరు వస్తే వాళ్ళు ముందు కూర్చుంటారు రోజులాగే కదండి. ఒక్క 5 నిమిషాలు కదా అంటే చాలా దూరం వెళ్ళిపోతే అంత స్పష్టంగా కనపడక నన్ను తిట్టుకోవద్దు. కాబట్టి 9:30 నేనంటే దానికన్నా ముందు రండి అని దాని ఉద్దేశ్యం. అలా వస్తే చక్కగా ఎంత అందంగా ఉంటుందో. మీకు ఇవాళ బోనస్ ఏమిటంటే, నేను ఆ మాట అన్నాను కాబట్టి మహాసంకల్పం ఎంత అందంగా ఉంటుందో, మన వివాహ క్రతువులో కూడా మహాసంకల్పం చదువుతారు, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక్కసారి మా సుబ్రహ్మణ్య శర్మ గారిని ఈ వేదిక మీరు చదవవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి మహాసంకల్పం చదవండి, వాళ్ళందరూ కూడా విని సంతోషిస్తారు. కన్యాదానం చేసేటప్పుడు కూడా మహాసంకల్పం చదువుతారు. సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఎన్ని నదులు, ఎన్ని పర్వతాలు, ఎంతమంది చక్రవర్తులు, ఇప్పటి సుముహూర్తం వరకు చెప్తారు. దాని విశేషం ఏమిటి అన్నది రేపు సాయంకాలం ప్రవచనంలో చెప్తాను. కానీ ఇవాళ ఒక్కసారి ఆ మహాసంకల్పం విని సభని పూర్తి చేద్దాం మంగళప్రదంగా. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏదైనా మూడైతేనే కదూ సంపూర్ణం. 3 ముళ్ళు కదూ మంగళసూత్రానికి. ఈ వేదిక ముందు సంగీతంతో ప్రారంభమైంది, తర్వాత సాహిత్యం, తర్వాత మంత్రం. మీరు కాదనకుండా ఇక్కడ కూర్చొని చదవండి, నేను అక్కడ కూర్చొని వింటా. రండి. ఓం అథానంతవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య చించాపరిమితశక్త్యా భృగమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయువాకాశాద్యావరణైరావృతేऽస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంత నాగశేష తక్షకాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానామధోభాగే చక్రవాళశైలమధ్యగత మహాతుమేరో సహస్రచకరాణువర్తిని మహానాళాయమాణ ఫణిరాజరాజన్యసేటస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావత్యశోకవత్యంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావతి ఇత్యష్టౌ పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేరైశానాష్ట దిక్పాలక పరిపాలితే ఓం భాగీరథీ గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకా మలాపహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోక కౌశికీ గండకీ విచత్రక వశిష్ఠ ప్రవర కాశ్యపీ సరయూ సర్వపాపః కుశావతీ ఫల్గుని కరతోయా పుణ్యతా ప్రణీతాద్యనేక పుణ్యనదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారావతీతి సప్తపుణ్యపురే విరాజితే స్వామి పుష్కరత్రగతహిత శేషాచల సగరగుల్మలత్వహితహిత శ్రీశైలాది పుణ్యతీర్థ పుణ్యాచలాధిష్ఠితే జంబూప్లక్ష శాల్మలకుశక్రౌంచ శాఖపుష్కరాక్ష సప్తద్వీపదీపితే ఇంద్రకశేరుతామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మకే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే భారత కిం పురుషేళావృత కురుభద్రాశ్వక రమణక హిరణ్యక కేతుమాల హర్యాఖ్యేతి నవఖండమండితే దండక వింధ్యక చంపక బదరిక నహుష నైమిష ద్వైత గుహదేవదారు శ్వేతాఖ్యేతి దశారుణ్యాయుతే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే వివిధ సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పటల భ్రమర ఝంకార నికర కదంబిత కలకంఠ కూజిత సనాథ కేకేకుల ముఖరీకృత విజిత సారస్వత స్మరతరుషండే అతుల విమల సత్కల ధౌత కల్పతరుచ్ఛాజా విన్యస్త దేదీప్యమాన రత్నసింహాసనస్యోపరిస్థిత యంత్రరాశేశ్చతుర్దశ వర్ణవర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్కర పూర్వత శకరీకృత ధ్వజపతాకాయుత యోజనోన్నత కదంబ వృక్షదీపితస్య మందారస్య ప్రాంతే భరతఖండే ఇదానీం తన వర్తమానస్యాస్య బ్రహ్మణః సరపరిమితస్యారుషో పూర్వార్ధం 50 గతం భవతి అథ ద్వితీయపరార్థే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే 13 ఘటికా 24 షద్విఘటికాగత ఏషద్విఘటికాయాం ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్పానంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప పద్మకల్ప సావిత్రీకల్పానామంతర్వర్తి శ్వేతవరాహకల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమతామసరైవ తచాక్షుష
వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మరుద్రదక్షరౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతః పరిగణిత సప్త సంఖ్యాక వైవస్వత మన్వంతరే శ్రీమదాది విష్ణోర్మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణాం మధ్య పరిగణిత నవమ సంఖ్యాక బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కియాఖ్య షచ్చరుక్ర పురుష మధ్య పరిగణిత తార్తీయ సంఖ్యాక శాలివాహన శకే ఇదానీం అష్టావింశన్ మహాయుగే అష్టావింశత్ సహస్రాన్విత సప్తదశలక్షయుక్త కృతయుగే జాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దయుక్త త్రేతాయుగే జాతే చతుషష్టి సహస్రాన్వితాష్టలక్షాబ్దతహిత ద్వాపరయుగే జాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ దుర్ముఖినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే కృష్ణపక్షే प्रतिपतिथिथ्यां स्थिरवातरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् सर्वेषां यजमानानां सकलश्रेयोभिवृद्ध्यर्थं दिव्यालङ्कृतमण्टपे श्री पार्वती परमेश्वरयोः दिव्य कल्याण महोत्सव समये महासंकल्पमुच्चार्य हर नमः पार्वतीपतये हर हर महादेव।